Tulasi and group to perform a skit from MPC Paka second year. Join your hands and welcome them. అరే ప్రణాళి అది అప్పుడప్పుడు రాదు. ప్రణాళి అది రాదు, అప్పుడప్పుడు మధ్యలో వస్తుంది, మధ్యలో రాదు. కొంచెం ఇంకా అందరికీ నమస్కారం. నేను మీ మ్యాథ్స్ ని. మొదట మీ అందరికీ గణిత దినోత్సవ శుభాకాంక్షలు. నేను యూనివర్సల్ సబ్జెక్ట్. ఒక నిమిషం మ్యాథ్స్ గారు, మీరెలా యూనివర్సల్ సబ్జెక్ట్ అయ్యారు? నేను తెలుగు, నేను మాతృభాషని. ప్రతి ఒక్కరూ లేవగానే నా పదం వాడతారు. అలాంటప్పుడు నేను కదా గొప్పదాన్ని, మీరెలా యూనివర్సల్ సబ్జెక్ట్ అవుతారో చెప్తారా? యూనివర్సల్ సబ్జెక్ట్ అవుతారు. భారతదేశం మొత్తం పలికేది నా భాషే కాబట్టి అందువలన నేనే గొప్ప. ఎక్స్క్యూజ్ మీ, నేను ఇస్తాను మీ అందరికీ సమాధానం. ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా నేనే కదా ఉపయోగపడేది కాబట్టి నేనే యూనివర్సల్ సబ్జెక్ట్. మీరంతా భలే కామెడీ చేస్తున్నారే. ఈ ప్రపంచం మొత్తం పుట్టింది నాలో నుంచి. నేను లేని మీరంతా ఎవరు లేరు కూడా. మీరంతా ఏమి చేయాలన్నా నేను ఉండాలి ముందుగాలి కాబట్టి నేనే గ్రేట్, నేనే యూనివర్సల్ సబ్జెక్ట్ ఇక్కడ. అబ్బచ్చా అలానా? పొద్దున లేస్తే వాడే ప్రతి వస్తువు నుంచి నా రసాయనాలే కలిసి ఉంటాయి. అలా అయితే నేనే కదా గొప్ప, మీరెలా గొప్ప అవుతారు? ఎక్స్క్యూజ్ మీ, ఒక పక్షి గురించి అయినా ఒక మనిషి గురించి అయినా తెలుసుకోవాలంటే నన్నేగా చదవాల్సింది. నేనా గొప్ప, మీరా? అవునా? నిజమా? చరిత్ర లేనిది భవిష్యత్తు లేదు. భూత భవిష్యత్తు వర్తమానంలో తెలిపేది నేను. అలా అయితే మీరెలా గొప్పవారు అవుతారు? ఆపని నేను ఇస్తా మీకు సమాధానం. తెలుగు గారు, మీరు చాలా గొప్పవారు. మీరుంటే అమ్మ వంటి మధురమైన పదాలు ఉన్నాయి. తెలుగులో త్రికవులు ఎంతమంది? కవిత్రేలు 3. 3 అనగా సంఖ్య. చూసారా, మీ నోటి నుంచి నా సంఖ్య వచ్చింది. మీరు కూడా గొప్పవారండి. మన భారతదేశం మొత్తం మీ భాషనే పలుకుతుంది. కానీ ఒకటి అడగాల మిమ్మల్ని, మీ హిందీలో వర్ణమాల అక్షరాలు ఎన్ని? 52. చూసారా, 52. అంటే నేను లేకుండా వర్ణమాలలు కూడా చెప్పలేరు ఎన్నో. ఒప్పుకుంటానండి, మన ప్రపంచానికి ఏ మూలకి పోయినా మీ భాషతోనే ఎదుటి వారి భావాలు అర్థం చేసుకోగలుగుతాం. కానీ అలాంటి మిమ్మల్ని ఒక ప్రశ్న అడగచ్చా? క్వశ్చన్ అనే పదానికి ఎన్ని సిలబుల్స్ ఉంటాయండి? చూసారా, 2. అంటే నేను కూడా మీలో ఉన్నాను. నేను లేకుండా మీరు సమాధానం ఇవ్వలేదు. మీరు చాలా గొప్పవారండి. మీ నుంచే ప్రపంచం పుట్టింది. మన లోకంలో ఎంతో గొప్ప గొప్పవారు గొప్ప గొప్ప విజయాలు సాధిస్తున్నారు. దానికి కారణం మీరే. అలాంటి మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడిగి అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. అడగండి. మన యూనివర్స్ లో ఎన్ని ప్లానెట్స్ ఉంటాయండి? 9 అనగా నేను లేకుండా యూనివర్స్ లో కనీసం ప్లానెట్స్ ఎన్ని ఉంటాయో కూడా చెప్పలేరు. అది నా గొప్పదనం అండి. మీరు చాలా మంచివారండి. ఈ తరంలో ఉదయం లేచాక పట్టుకునే బ్రష్ నుంచి రాత్రి పండుకునే బెడ్షీట్ వరకు మీ రసాయనాలు ఉన్నాయండి. కానీ మీరు ఒకటి గమనించారా అండి? ఎలిమెంట్ నెంబర్ ఎంత అండి? O2లో ఎన్ని చూసారా? మీరు ఏం చెప్పాలన్నా నా సంఖ్యలు ఉపయోగిస్తున్నారు. అది నా గొప్పతనం. మీరు చాలా గొప్పవారండి. ఈ భూమిపై ఏ ప్రాణి గురించి తెలుసుకోవాలనుకున్నా మిమ్మల్ని చదవాలండి. కానీ అలాంటి మిమ్మల్ని ఒక ప్రశ్న ఒక మనిషి శరీరంలో ఎన్ని ఎముకలు ఉన్నాయండి? మీకు ఎన్ని కళ్ళు ఉన్నాయండి? ఎన్ని చేతులు ఉన్నాయండి? మీ నోట్లో ఎన్ని పళ్ళు ఉన్నాయండి? ఒక జీవి పుట్టినందుకు ఎన్ని నెలలు?
చూసారా, ఒక మనిషి పుట్టి నుంచి చచ్చిపోయే వారికి ఎలా బతికారు, వాళ్ళ లోపల ఏమేమి ఉంటాయి అన్ని నా సంఖ్యలతోనే చెప్తున్నారు. మీరు గొప్పవారండి. మీరు లేని మన భావి తరాలకి చరిత్రనే తెలియదు. గమనించాలండి. రెండో ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగిందండి? చూసారా, మీరు ఒక సంవత్సరం కూడా నన్ను ఉపయోగించకుండా చెప్పలేకపోతున్నారు. అందుకే మీ అందరికి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మీ అందరిలో నేనున్నా, మీ అందరితో కలిసి ఉన్నా. అందుకే మీరు అందరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ప్రతి ఒక్కరు, ప్రతి మనిషి ప్రతిరోజు, ప్రతి సెకండ్ గణితాన్ని ఉపయోగిస్తారు. ప్రతి సెకండ్ మీరు కొట్టుకునే గుండె తప్పుల్లో కూడా నేను ఉంటాను. అందుకే అందరం ఒక్కటే. Thank you, Tulsi, for your fabulous performance.